వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డబల్ కా మీఠా అసలు ఎట్లా చేయొచ్చంటే పెళ్ళిళ్ళలో చేస్తారు కదా! ఆ టేస్ట్ వస్తదనమాట. ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ వస్తది. చాలా అంటే చాలా బావుంటది. చేయడం చాలా ఈజీ. చెప్పినంత ఈజీగా ఏది చేయలేం కదా! కానీ ఈ స్వీట్ మాత్రం చెప్పినంత ఈజీగా మాటలు చెప్పినంత ఈజీగా చేసేయొచ్చు. టేస్ట్ వైస్‌గా కూడా చాలా బావుంటది. పెళ్ళిళ్ళల్లో డబుల్ కా మీఠా పెడతారు గదా! యాక్చువల్‌గా అవి చేయడానికి సెపరేట్ బ్రెడ్స్ ఉంటాయన్నమాట. అండ్ మనకు దొరికే ఇలాంటి బ్రెడ్స్‌తో కూడా అంతే పర్ఫెక్ట్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్రెడ్స్‌ని నేను సైడ్‌కి ఎడ్జ్‌లు కట్ జేసి జస్ట్ ఈక్వల్‌గా 4 క్యూబ్‌లాగా కట్ జేసి తీసుకుంటున్నాను. అయితే బ్రెడ్‌లో మనకి మాయిశ్చర్ ఉండకుండా చూసుకోవాలి. కొంచెం డ్రైగా ఉంటే మనకి రెసిపీ చేసిన తర్వాత టేస్ట్, టెక్స్చర్ చూడడానికి చాలా బాగా టేస్ట్ చేయడానికి కూడా చాలా బావుంటదనమాట. ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా గాలికి ఆరబెట్టుకోండి. ఇంకా కూడా మాయిశ్చర్ ఉంది, అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మిగిలిపోయిన ఈ ఎడ్జ్‌లతోటి బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు. లేదంటే వీటితోటి స్టిక్స్ చేయొచ్చనమాట. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇట్లాగా పాన్ హీట్ చేసుకొని, అందులో మనం కట్ చేసుకున్న క్యూబ్స్ అన్నిటిని పెట్టుకొని లో ఫ్లేమ్‌లో మంచిగా ఇవి డ్రైగా అయ్యే విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా అయితే అప్పటికప్పుడు మనము ఈ డబుల్ కా మీఠా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిని గాలికి ఆరబెట్టి, ఎండలో పెట్టి పని లేకుండా ఈజీగా ఇన్‌స్టెంట్‌గా చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేదంటే మీకు మిల్క్ బ్రెడ్ అవైలబుల్‌గా ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. అందులో కొంచెం మాయిశ్చర్ లెవెల్ తక్కువగా ఉంటది కాబట్టి దాంతో ట్రై చేయొచ్చు. చూడండి ఇలాగ మంచిగా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత వీటితోటి మనం డబల్ కా మీఠా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతదనమాట. అండ్ వీటి సౌండ్ చూడండి. ఇట్లా మాయిశ్చర్ లేకుండా వేయించుకుంటే మనకి డబల్ కా మీఠా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదనమాట. అండ్ నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్‌ని కట్ చేసుకొని నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనము వేయించుకున్న బ్రెడ్‌ని ఇందులో వేసి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇవి వేగడానికి పెద్దగా టైం అయితే ఏం పట్టదనమాట. చాలా తొందరగా వేగిపోతాయి. 2 వైపులా ఫాస్ట్‌గా ఇలాగా వేయించేసుకోండి. డబల్ కా మీఠా ఎప్పుడు చేసినా కూడా పెళ్ళిలో చేసిన డబల్ కా మీఠా టేస్ట్ రావాలి అంటే మాత్రం ఇట్లా ట్రై చేయండి. చాలా బావుంటది. అండ్ నూనె కంటే కూడా నేతిలో వేయిస్తే ఆ ఫ్లేవర్ ఇంకా అదిరిపోద్దనమాట. అండ్ ఎక్కువ శాతము చికెన్ బిర్యానీ తిన్న తర్వాత ఈ డబల్ కా మీఠా తింటే టేస్ట్ ఉంటది. అదిరిపోతది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఒక డిజర్ట్ తిన్న ఫీల్ ఉంటదనమాట బిర్యానీ తిన్న తర్వాత. అండ్ నేను ఇక్కడ స్వీట్ కోసం అయితే 1.5 కప్పు చక్కెర వాడుతున్నాను. కరెక్ట్ బ్యాలెన్సింగ్‌గా ఉంటదనమాట. ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తానికి కూడా 1.5 కప్పు షుగర్ సరిపోతదనమాట. అండ్ వాటర్ అయితే నేను 1.25 నీళ్లు పోసుకుంటున్నాను. తర్వాత మనం పాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కుక్ అయిపోయి హల్వాలాగా టేస్ట్ ఉంటే బావుండదు. అయితే బ్రెడ్ హల్వాకి, డబల్ కా మీఠాకి తేడా తెలియాలి అంటే ఉడికించుకునే ప్రాసెస్‌లో ఉంటదనమాట. అండ్ అది నేతిలో బాగా ఫ్రై చేసి నీళ్ళు ఎక్కువగా పోసి పేస్ట్‌లాగా చేస్తాము. కానీ ఇక్కడ దీన్ని మాత్రం ఓవర్‌గా కుక్ చేస్తే మాత్రం డబల్ కా మీఠా టేస్ట్ అంత బావుండది. అండ్ పీస్ మనకి తెలియాలనమాట. ఏ పీస్‌కి ఆ పీస్ సెపరేట్‌గా అండ్ అది సాఫ్ట్‌గా కుక్ అయిపోవాలి. అండ్ ఈ సిరప్ మొత్తం కూడా పీల్ చేసుకునే విధంగా ఉడికించుకోవాలి. అండ్ ఇందులో నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. దాంతో పాటు ఒక కప్పు పాలను కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఫుల్ కప్పు పాలనైతే యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ పాలు మొత్తం దగ్గరికి అయిపోయేంత వరకు లో ఫ్లేమ్‌లో దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇలాగ పాలు మొత్తం పీల్ చేసుకొని ఉడికిన తర్వాత బ్రెడ్ అనేది జ్యూసీగా, టేస్టీగా తయారవుతుంది. చూడండి ఎంత సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉందో అండ్ ముక్క కూడా చెదిరిపోకుండా ఎంత బావుందో. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది. ఫైనల్‌గా ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటది. ఎప్పుడు చేసినా కూడా ఇలాగే టేస్టీగా ఉంటది. అండ్ ఇది మాత్రం అదిరిపోయింది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.